ఇక్కడ ఉత్తమమైన ఒక రచనతో 4 అంశాలను మననం చేయటము, లేదా మామూలు అర్థంతో చెప్పుకోవటము 2 అంశాలొస్తాయి. మామూలు అంశంతో చెప్పుకుంటే ఇక్కడ లఘుత్వ మూలం, గురుత్వ మూలం అంటే తనకై తాను సమృద్ధిగా ఉండుట అనే ఒక అడుక్కోకుండా ఉండటం అనేది తనకు లఘుత్వం అని, అడగటం లఘుత్వం అని, అడగకుండా ఉండటం గురుత్వం అని అక్కడ అర్థాలొస్తున్నాయి. అసలు అడగటము అడగకపోవటం అనే అంశాలే లేకుండా దీన్ని మననం చేయటం ఏమిటి? తన పూర్ణ స్థితిని దర్శనం చేయటం. ఇది అర్థం కావాలంటే, ఇప్పుడు మనం మననం చేసిన తీరు అర్థం కావాలంటే లోకంలో వాడి కోర్స్ పూర్తవ్వాలి. లోకంలో కోర్స్ ఏమిటి? యాచన లేకుండా బ్రతకటం అని ఒక లౌకికుడికి చెప్పి పెట్టారు. సూత్రం ఏమిటి? యాచన లేకుండా బ్రతికే స్థితి వాడికి కావాలి. దాన్ని అభిమానం అని ఎందుకన్నాం మనము? అది చివరికి ఎప్పటికైనా సరే స్వరూప అభిమానానికి దారితీయాలి వాడికి. లోకంలో కూడా ఈ అభ్యాసాలు ఏవి చెప్తారో సూత్రాలు తప్పేముండవు అవన్నీ. అయితే దాన్ని అతిక్రమించిన స్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా సన్యాస ధర్మం చూపిస్తుంది. లౌకిక ధర్మాన్ని చెప్తే ఏదైతే లోకానికి చెప్పబడిన ధర్మాలేవి సన్యాసికి వర్తించవు. ఆ అతిక్రమణ స్థితిని కూడా చూపిస్తుంది సన్యాస స్థితి. సన్యాస స్థితి ఈ లౌకిక స్థితితో పోల్చిన ఈ పోలిక కంటే కూడా తనయందు తాను అనే ఈ దర్శనం చేయటం అనేది వాటితో పోలిక లేకుండా చేయగలిగేదన్నమాట. అంటే మనం ఇక్కడ ప్రయత్నం చేసింది ఏమిటి అంటే, లోటు లేని సమృద్ధ స్వరూపం సృష్టి స్వరూపం. అవునా? ఉనికి లోటు ఉందా? ఎక్కడైనా ఉనికికి లోటు ఉందా? సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి, అది ఉనికి స్వరూపం. సృష్టికి కూడా ఏం స్వరూపం ఉంది? ఇదే స్వరూపం ఉంది. సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి. ఇంతవరకు రచన మనకు అర్థమైంది. ఇప్పుడు తనకేముంది? సచ్చైతన్య ప్రకాశ జ్ఞాన విచారణ జ్ఞాన సమృద్ధి. దీనికంటే వేరేగా తను ఎవరైనా ఉన్నారా? లేరు అని తెలుసుకోవటమే ఆ పూర్ణ స్థితిని నిలుపుకోవటం అని.